హాయ్ అండి. ఈరోజైతే నేను మీ ముందుకి చామదుంపల పులుసు చేయాలని మీ ముందుకు వచ్చాను. కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కోసుకున్నాను. ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అవుతుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేగాలి ఫ్రెండ్స్. ఒక 5 minutes. ఉడకబెట్టిన చామదుంపల పులుసు అయితే వేసేసుకుంటాం. ఇది కలపెట్టుకొని కొంచెం ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం గరం మసాలా పౌడర్, ఈ ఫిష్ మసాలా అయితే చాలా టేస్టీగా ఉంది. ఫిష్ పులుసు కానీ ఇలాంటి పులుసుల్లో వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంది. నేనైతే ఇది వాడతాను. ఇది మళ్ళీ కలతిప్పుకోవాలి. ఈ కలతిప్పుకున్న ఒక 5 minutes మనం చింతపండు పులుసు పెట్టుకున్నాం కదా, అది పోసుకోవాలి. మళ్ళీ కలదిప్పుకోవాలి. తిప్పుకొని ఓ పావు గంట పెట్టుకోవాలి. కూర అయితే చామదుంపల పులుసు రెడీ అండి. మీరు కూడా ఇలానే చేసుకోండి. కొంచెం బెల్లం ముక్క వేసుకోండి. ఈ పులుసులో చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకో కొత్త లాగ్తో వస్తుంది మీ లాస్యా. బాయ్ బాయ్.